అందరికీ ఈరోజు అక్షయ తృతీయ విశిష్టత. అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? 2026లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? తిథి, సమయం, బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం తెలుసుకుందాం. అక్షయ తృతీయను రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు. అమ్మ ఆశీస్సులు ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తాయి. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ 2026 తేదీ, శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ హిందూ మతంలో అత్యంత ఫలవంతమైన మరియు పవిత్రమైన తేదీల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సంపదలకు దేవత అయిన లక్ష్మీమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సంపదలు ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు. అమ్మ ఆశీస్సులు ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తాయి. ఈ ప్రత్యేక రోజున బంగారం లేదా ఆభరణాలను కొనుగోలు చేయటం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శుభ సమయంలో బంగారాన్ని పూజించటం, కొనడం మంచిదిగా భావిస్తారు. ఈ సంవత్సరం అంటే 2026లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? అక్షయ తృతీయ తేదీ, శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ ప్రత్యేక రోజున బంగారం కొనడానికి శుభ సమయం కూడా తెలుసుకుందాం. అక్షయ తృతీయ 2026 తేదీ, సమయం. అక్షయ తృతీయను చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఏ శుభకార్యం చేసినా దాని ఫలం పునరుత్పాదకమైనదిగాని నమ్ముతారు. అంటే అది ఎప్పటికీ అంతం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున శుభకార్యాలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున నిర్వహిస్తారు. 2026లో ఈ తిథి ఏప్రిల్ 19న వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం యొక్క తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం ప్రారంభమవుతుంది. తిథి ప్రారంభ సమయం ఉదయం 10:49 నుండి ప్రారంభమై ఇది మరుసటి రోజు అంటే ఏప్రిల్ 20న ముగుస్తుంది. తృతీయ తిథి ముగింపు సమయం ఉదయం 7:27. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ తిథిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 19న అక్షయ తృతీయ జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రం లెక్కల ఆధారంగా అక్షయ తృతీయ పూజకు శుభ సమయం కేవలం 1:31 మాత్రమే ఉంది. ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 మధ్య పూజ చేయవచ్చు. ఈ రోజున శుభ సమయంలో చేసే పూజ యొక్క ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. బంగారం కొనడానికి శుభ సమయం. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఎప్పుడూ శుభ సమయంలో కొనుగోలు చేయాలి. ఏప్రిల్ 19న ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 ఉదయం 5:51 వరకు ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఏప్రిల్ 20న ఉదయం 7:27 తృతీయ తిథి ముగుస్తుంది. అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి? అక్షయ తృతీయ ఆరాధన చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపద వస్తుంది. ఈ ప్రత్యేక రోజున మార్గం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. మీ స్తోమతకు అనుగుణంగా మీరు వెండిని కూడా కొనుగోలు చేయవచ్చును. ఇది కాకుండా మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే లేదా పెట్టుబడి పెట్టాల్సి వస్తే అక్షయ తృతీయ రోజున శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున వచ్చే దానాలు కూడా శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మహాభారతంలో ముడిపడి ఉంది. వాస్తవానికి శ్రీకృష్ణుడు ఈ ప్రత్యేక రోజున పాండవులకు అక్షయ పాత్రాన్ని ఇచ్చాడు. దానితో వారికి ఎప్పుడూ డబ్బు కొరత రాలేదు. పురాణాల ప్రకారం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మహాభారతంలో ముడిపడి ఉంది. వాస్తవానికి శ్రీకృష్ణుడు ఈ ప్రత్యేక రోజున పాండవులకు అక్షయ పాత్రాన్ని ఇచ్చాడు మరియు వారికి ఎప్పుడూ డబ్బు కొరత లేదు. నిరాకరణ. ఇదన్నమాట అక్షయ తృతీయ యొక్క విశిష్టత. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.